రామ్ గారు, నేను ఎవరి పేరు మర్చిపోయినా, అనితా ప్రభాకర్ గారు, అట్లాగే మరి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు చెప్తా మర్చిపోలేవు, మీరు కూర్చుంటే నేను చెప్తా, మీరు ఇట్లా నిలబడతాను అతను, గౌరవనీయులు శ్రీ టిఎన్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన మీరు కూర్చోండి నేను చెప్తా, మీరు కూర్చోండి నయేష్ కోసం, గౌరవనీయులు మా మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి ఆకుల రూపా గారు, అట్లాగే నరసింహ ముదిరాజ్ గారు ఇక్కడ లేరు, మన గౌరవనీయులైన మన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వారికి, వివిధ డివిజన్ల అధ్యక్షులకి పేరు పేరున మరి ఈరోజు అన్ని డివిజన్ల నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. నేను వచ్చింది ముఖ్యంగా 2 కారణాలతో. ఒకటి, ఈ జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు, కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కామ్ పెడుతున్నా, నేను రైతు డిస్కామ్, ఇప్పుడు కరెంటు సగం వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో, మన కంటోన్మెంట్ లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, హైదరాబాద్ లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక ఇళ్లకే కాదు, పరిశ్రమలకే కాదు. జరా బయట జాओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई, मेरे बैठ, ओ हीरो बैठ यार, बैठ जा, कहीं गड़बड़ చేయ, మీరు కూడా కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.